గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనకి ఫ్రైడే ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఆల్ ఇండిసెస్ వచ్చేసి మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయండి. మేజర్గా నిఫ్టీ చూసినట్లయితే మనకి 22,475 దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. సో నిఫ్టీ వచ్చేసి మనకి 22,475 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాము. ఇది 22,693 దగ్గర ప్రజెంట్ అయితే మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. ఇది వచ్చేసి నియర్ అబౌట్ 220 పాయింట్స్ అప్లో అయితే ఉంది. మోర్ ఓవర్ ఆల్ ఇండిసెస్ మనకి వచ్చేసి మనకి మంచి గ్రీన్ క్యాండిల్లో మనకి క్లోజ్ అవడం జరిగింది. డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానివ్వండి, డాక్స్ కానీ. సో యూరోప్, యూఎస్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ Q4 రిజల్ట్స్ చూద్దాము. మనకి ఇది డిమార్ట్ వచ్చేసి మనకి మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నట్లు ఇస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ 22%, రెవెన్యూలో కూడా మనము 20% అప్సైడ్ మూమెంటం అనేది ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ కోటక్ బ్యాంక్ వచ్చేసి బీట్ ఎస్టిమేట్స్ అన్నట్లు చూస్తున్నాము. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ బీట్ ఎస్టిమేట్స్ అన్నట్లు చూస్తున్నాము. సో ఓవరాల్గా నాకేంటంటే అగ్రెసివ్ బ్యాంకింగ్లో మనకి కోటక్ ఒకటి, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే మనకి సిటీ గ్రూప్ అక్విజిషన్ వల్ల కొంత ఫాల్ అవుతూ కొంత కన్సాలిడేట్ అవుతూ వచ్చిందో, సో ఈ రెండు బ్యాంక్స్లో వచ్చేసి ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా అంతేనండి. మన ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ వల్ల మార్కెట్లో కొంత ఫాల్ అనేది కనిపించింది కోటక్ మహీంద్రా బ్యాంక్. సో రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. దీని రియాక్షన్ ఎలా ఉంటుందనేది రేపు ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఒక పెన్నీ స్టాక్గా కనబడింది. మనం 35 to 40, 45 to 50 లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము, రికమెండ్ చేస్తూనే ఉన్నాము. ప్రస్తుతం 90 దగ్గర ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకా పైగా అప్సైడ్ మూమెంటం టార్గెట్ ఆఫ్ 150 దాకా రీచ్ అవ్వచ్చు అన్నట్లు ఇస్తున్నాం. మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే గ్రాస్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంప్రూవ్ టు 4.53% ఫ్రమ్ 6.38%. సో ఇది వచ్చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దీనివల్ల ఏంటంటే ఈ స్టాక్ మనకి మంచి మూమెంటం, అప్సైడ్ మూమెంటం అయితే కనబడవచ్చు. ఐడిబిఐ మీరు ఒకసారి మీ యొక్క చార్ట్స్లో, మీ యొక్క లిస్ట్లో, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం చూద్దాము. మనకి మేజర్గా ఈ సుజలాన్ వచ్చేసి నాకు ఈ లెవెల్స్ దగ్గర చాలా డేస్ హాల్ట్ అయ్యి ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఏదైతే మన 38, 37 అనుకున్నామో స్టాప్ లాస్, సో మీరు స్టిల్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు మంచిగా ఇంకా రికమెండ్ చేస్తున్నానండి. వన్స్ రిజల్ట్స్ ఒకవేళ అనౌన్స్ చేస్తే మాత్రం దీని పొటెన్షియల్ మాత్రం దగ్గర 70, 80 దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. జస్ట్ మనం 4-5 రూపీస్ స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వచ్చు సుజలాను. సో మంచి మూమెంటం అయితే మనకి ఇక్కడ హాల్ట్ అయింది, ఒక ఫేజ్లో ఒక హాల్ట్ అయింది. సో ఈ యొక్క ఫేజ్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయ్యిద్దో, ఈ యొక్క ఫేజ్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయ్యిద్దో అప్ సైడ్ కానీ మనకి డౌన్ సైడ్ అయితే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. నాకు ఓన్లీ అప్ సైడ్ మూమెంటం అయితే మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే నియర్ అబౌట్ ఇది ఆల్ టైమ్ హై 450 లెవెల్స్ నుంచి 40 లెవెల్స్. సో ఆల్మోస్ట్ 90% డిస్కౌంట్ అనేది చెప్పొచ్చు ఆల్ టైమ్ హైతో పోలిస్తే. మీరు స్టిల్ ఇప్పుడైనా మీరు ఎంటర్ అవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం అండి. సో మనకి ఆల్ టైమ్ హై చూడండి 450 లెవెల్స్. సో 450 రూపీస్ దగ్గర ఉండాల్సింది 41 దగ్గర ఉంది. స్టిల్ ఇట్ హ్యాస్ టు గో మోర్. ఇంకా మల్టీ బ్యాగర్, ఇప్పటికి మల్టీ బ్యాగర్ చాలా మందికి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది, ఇంకా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇస్తుంది సుజలాన్. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక ఆర్బీఐ ఇన్సిడెంట్ వల్ల దగ్గరగా 2000 నుంచి మనకు ఆల్మోస్ట్ 500 పాయింట్స్ కరెక్షన్ అయితే కనిపించింది. నాకు రేపైతే ఇది వచ్చేసి మంచి అప్సైడ్ మూమెంటం అయితే కనపడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, నాకు మంచి అప్సైడ్ మూమెంటం. సో నాకు వచ్చేసి దగ్గర నేను 1544, సో జస్ట్ ఒక 10 రూపీస్ స్టాప్ లాస్తో నేను దీనిలో ఎంటర్ అవుతాను. ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్స్ చేయాలనుకున్నా కానీ, ఒకవేళ ఇది కనుక ఈ లెవెల్స్లోనే మనకి ఓపెన్ అయితే మాత్రం నేను వచ్చేసి ఒక బయింగ్ సైడే ఉంటాను. అగ్రెసివ్ బయింగ్ సైడ్ అయితే మాత్రం నేను ఈ లెవెల్స్ నుంచి తీసుకుంటాను. దగ్గర మనకి 1590 లెవెల్స్ నుంచి నేను అగ్రెసివ్ బయింగ్ అయితే దీన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే చూస్తాను. మనకి డిమార్ట్ చూద్దామండి. డిమార్ట్ ఆల్ టైమ్ హైస్ ఎక్కడుంది, ఇప్పుడు ప్రస్తుతం ఏ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. సో ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 5000, ఆల్మోస్ట్ 6000 లెవెల్స్ ఉంది. ఇది స్లోగా మనకి రికవర్ అవటం చూస్తున్నాము. మనకు వచ్చేసి స్టిల్ ఇది బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే మనకి ఫామ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనిలో ఒకవేళ నేనైతే డిమార్ట్ అనేది లాంగ్ టర్మ్ కంటే ఇప్పుడు నుంచి మనం పెట్టుకున్నాం, మనకి నియర్ అబౌట్ 1500 రూపీస్ ఇంకా ఆల్ టైమ్ హై అనేది గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ అయితే ఫిల్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. సో డిమార్ట్ అనేది మీరు మంచిగా హోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మనకి మంచి ప్రాఫిట్స్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు డిమార్ట్లో. ఐడిబిఐ ఎనీహో మనము చాలా తక్కువ లెవెల్స్ నుంచే మనం చూస్తున్నాము. ఐడిబిఐ వచ్చేసి యాజ్ ఏ పెన్నీ స్టాక్గా మనం వచ్చేసి దగ్గర ఈ లెవెల్స్ దగ్గర రికమెండ్ చేసాము. మనము 40-60 లెవెల్స్ దగ్గర రికమెండ్ చేసాము. స్టిల్ మనకు వచ్చేసి దీనిలో వచ్చేసి నేను వచ్చేసి ఇప్పుడు ఎన్పిఏ కూడా చాలా బాగా ఇచ్చింది కాబట్టి నేను మేజర్గా హైసే ఇంకా ఫామ్ చేస్తుంది. సో వన్స్ 100 బ్రేక్ అయితే మాత్రం మనకు 130-140 లెవెల్స్ దాకా
వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఐడిబిఐ బ్యాంకు బ్యాంకింగ్ సెక్టర్ అయితే మంచి రిజల్ట్స్ ఉంది. మోస్ట్లీ నేను వచ్చేసి యాక్సిస్, ఐడిబిఐ మేజర్గా ఫోకస్ చేస్తున్నానండి బ్యాంకింగ్లో. అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇక మోస్ట్లీ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 220 పాయింట్స్ అనేది మనకి గ్యాప్ అప్ అనేది మనకు కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనము యాజ్ పర్ చార్ట్స్ ఇక్కడ నేను ఒక బ్లైండ్ స్ట్రాటజీ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఓన్లీ బ్లైండ్ స్ట్రాటజీ ఇక్కడ డిస్కస్ చేస్తాను. బ్లైండ్ స్ట్రాటజీ నాకు రేపు ఒకవేళ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం, సో నాకు ఒకవేళ రేపు ఒకసారి ఈ లెవెల్స్లో కనుక నాకు ఓపెన్ అయితే మాత్రం నాకు 22,700 ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసిద్ది. ఒకవేళ ఇక్కడ కనుక ఓపెన్ అయితే నేను సిఈ సైడే ఉంటాను. లేదు నాకు ఈ లెవెల్ పైన, సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మాత్రం, సో ఏ లెవెల్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ తీసుకోవచ్చా అంటే ఎట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనము బోత్ సిఈపిఈ సెల్ చేసుకొని కూర్చుందామా, లేకపోతే అవుట్ ఆఫ్ ది మనీ వెళ్దాం అనేది ఒకసారి చూద్దాము. బ్లైండ్ స్ట్రాటజీ అయితే మీరు ఇంకోసారి చెప్తున్నాను, నాకు ఈ లెవెల్ దగ్గర కనుక ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్ ఒకటి బై చేసి కూర్చుంటాను. 22,500 కాల్ ఆప్షన్ బై చేసి కూర్చుంటాను. ఓకే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోండి బ్లైండ్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.